ప్రభుత్వ ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభం వాయిదా. హైదరాబాద్ జూలై 15. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ప్రభుత్వం తీసుకురానున్న కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం వాయిదా పడింది. జూలై 15 నుంచి కొత్త హెల్త్ కార్డులు జారీ చేసి నూతన ఆరోగ్య సేవలను అమల్లోకి తీసుకురానున్నట్లు గతంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ప్రకటించింది. అయితే పరిపాలనా సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. కొత్త ఆరోగ్య పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు ఇంకా పూర్తి ఖరారు కాకపోవడం, వివిధ కార్పొరేట్ మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో అవగాహన ఒప్పందాలు పూర్తి కాకపోవడం ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. ఆసుపత్రుల ఎంపిక, నగదు రహిత వైద్య సేవల విధానం, చికిత్సల జాబితా, క్లెయిమ్స్ సెటిల్మెంట్ వంటి అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త హెల్త్ కార్డుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో క్యాష్లెస్ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పథకం ప్రారంభం వాయిదా పడటంతో ఉద్యోగులు, పెన్షనర్లు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాత ఈహెచ్ఎస్ విధానంలో ఎదురవుతున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతూ కొత్త ఆరోగ్య పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈహెచ్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తయిన వెంటనే కొత్త ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.